త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30కి పైగా మహిళా ఎమ్మెల్యేలు అవుతారన్నారు. భవిష్యత్తులో మహిళలే రాష్ట్రంలో పరిపాలన చేస్తారన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్క నాటారు. రాష్ట్రంలోని తల్లులందరూ మొక్కలు నాటితే ఆకుపచ్చ తెలంగాణ అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 ఏళ్ల వాళ్ళందరూ మహిళా సంఘాల్లో చేరేందుకు అవకాశం కల్పించేవాళ్ళన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇయ్యాల వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినరంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈరోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతులు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఇదే కాదు, ఒకప్పుడు సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి, కిరాయి పైసలు. ఇప్పుడు ఇంటి ఆయన పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. బస్సుల్లో ఉచితంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు, ఈరోజు రాష్ట్రంలో 1000 బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు. ఇలా 1000 బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో, ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన, హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీపడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. మా పాత్రికేయ మిత్రులు ఎందుకో మరి
విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తురు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు. హైటెక్ సిటీ పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు